గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. సొరకాయ పప్పు ఎప్పుడు పప్పులో వేసి సొరకాయ చేస్తే ఎందుకని ఈసారి ఉట్టి సొరకాయతోటి పాతకాలపు ట్రెడిషనల్ కర్రీ అండి. ఉట్టి సొరకాయ చేస్తామని చెప్పి సొరకాయని తీసుకొని పై చెక్కు అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టమోటా, తరిగిన ఉల్లిపాయలు వేసి కాసింత చింతపండు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. గిన్నెలో వేసి అది బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీంట్లో నీళ్లు ఉంటాయి కదా, కొద్దిగా నీళ్ళు వేసుకుంటే చాలు, మనం ఉడికిపోద్ది. కాసింత పసుపు, రుచి తగ్గంత ఉప్పు, కారం కొద్దిగా కారం వేసేసి మొత్తం కదిపేసేసి ఉడికిపోయిందండి. బాగా అది ఉడికిపోయింది. సొరకాయ మంచి హెల్తీ పాయింట్ కదా, సొరకాయ జ్యూస్ తాగినా అంత మంచిది. సొరకాయ అయితే పత్తిది దోశలో వేసుకుంటారు, అన్నిట్లో వేసుకుంటారు సొరకాయని, అంత మంచిదని. తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఎన్నించుకోవాలా. ఎన్నించుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో కాసింత ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక 4-5 వేయాలి. ఎందుకంటే ఆ ఎండుమిర్చి నంచుకొని తినేవాళ్ళు పెద్దవాళ్ళు. సొరకాయ పప్పు రుట్టి సొరకాయ వేసుకొని పప్పు లేకుండా చేస్తాం కదా, అందుకని. తర్వాత దాంట్లో ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, నొక్కుపెట్టిన వెల్లుల్లిపాయ వేసి అవి ఎర్రగా వచ్చాక తరిగిన ఉల్లిపాయలు వేసేసి ఆ కరివేపాకు అవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ ఎనిచి పెట్టుకున్నామే ఉట్టి సొరకాయని, ఆ సొరకాయని దానిలో వేసేసి అలా దానిలో వేసి కొద్దిగా ఎంత బాగుంటుంది సొరకాయ, ఎంత సూపర్ టేస్ట్ ఉంటుంది. ఉట్టి చేసుకుంటే అంత బాగుంటుంది. ఎనిచిన సొరకాయ తీసుకొచ్చి దాంట్లో వేసేసి అంతా కదిపేసేస్తే అంత సూపర్గా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే సొరకాయ కూర రెడీ అయిపోయింది. దాంట్లో తరిగిన కొత్తిమీర వేసేసి అలా కొత్తిమీర వేస్తే ఇది పప్పు లేదని అనుకోవకండి, పప్పు వేస్తే అదొక టేస్ట్, పప్పు లేకుండా ఇలా చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆ ఎండుమిరపకాయ నంచుకొని పెద్దోళ్ళు తినేవాళ్ళండి, ఎంత బాగుండేది. ఇది అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ కూర ఇది. సొరకాయ దొడ్డల్లో వేసుకునేవాళ్ళు. సొరకాయని తీసుకొచ్చి కట్ చేసుకొని గబగబా చేసేసుకొని దాంట్లో ఎండు చేప కూడా నంచుకునేవాళ్ళు చాలామంది. ఉట్టి తినేవాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.